పౌరుడిగా వాస్తవాలను గ్రహించి అర్థవంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి అన్నారు ప్రొఫెసర్ కోదండరాం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పీపుల్స్ వాయిస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రమాదంలో ప్రజాస్వామ్యం పార్లమెంట్ ఎన్నికలు మన కర్తవ్యం చర్చా కార్యక్రమంలో వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు. ఒక మార్పు కోసం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం కోసం ఓటు హక్కును వినియోగించుకోవాలని కోదండరాం కోరారు. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డదని, ఈడీ సిబిఐను రాజకీయ నాయకులను లొంగదీసుకోవడానికి ఉపయోగిస్తున్నారన్నారు. 160 మంది బిలియనీర్లు గడిచిన 10 సంవత్సరాల్లో ఎదిగారని తెలిపారు. 25% జాతీయ ఆదాయాన్ని అనుభవిస్తున్నారని, 40% సంపదలు వారి చేతిలో ఉన్నాయన్నారు. ఇలాంటి ప్రభుత్వాలు ఏర్పడితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోతుందని తెలిపారు. ఈ చర్చ ఉద్దేశం ఏంటంటే, మరి పార్లమెంటరీ ఎన్నికలు వస్తున్నాయి. మనము పౌరులుగా విషయాలు తెలుసుకోవాలి. విషయాలు తెలుసుకొని వాస్తవాలు గ్రహించి అర్థవంతంగా ఓటు హక్కును ఉపయోగించుకోవాలి. ఒక మార్పు కోసం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం కోసం ఓటు హక్కును ఉపయోగించుకోవాలి. మరి ఈ విషయంలో ప్రధానంగా నేను భావించేది ఏంటంటే, ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి ఒక ప్రమాదం ఏర్పడ్డాయి. చిన్న మెత్తు ప్రశ్న వేసిన కేసులు పెట్టి వేధించే సంస్కృతి ఒకవైపు సాగుతుంటే, మరొక వైపేమో అడుగుతున్న ఈడీని, అదేవిధంగా సిబిఐని, ఐటీని ఉపయోగించి రాజకీయ నాయకులను లొంగ తీసుకోవటానికి, శాసించడానికి దాన్ని మరొక వైపు ఉపయోగించుకుంటున్నారు. ఆఖరికి ఎన్నికల కమిషన్ సభ్యులను కూడా తొలగించి తమ ఇష్టానుసారంగా వాళ్ళు సభ్యులను కూడా నియమించుకుంటున్నారు. ఇది జరుగుతూ ఉన్నాయి. దేశంలోనేమో అసమానతలు పెరుగుతున్నాయి. విచ్చలవిడి అధికారాన్ని అసమానతలు పెంచడానికి వాడుకుంటున్నారు. ఇలా రాజ్యాంగానికి తూట్లు పడవటానికి వాడుకుంటున్నారు. ఒకవైపు ఏమో ఒక 160 మంది బిలియనియర్లు ఈ దేశంలో ఈ 10 ఏళ్ల క్రమంలో ఎదిగింది. అంతకుముందు 50-60 మంది ఉండే, వాళ్ళ 162 మంది బిలియనియర్లు. వీళ్ళు 25% జాతీయ ఆదాయాన్ని అనుభవిస్తున్నారు. అదేవిధంగా వీళ్ళు 40% సంపద కూడా వాళ్ళ చేతుల్లో ఉంది. అట్టడుగున ఉన్న 50% మంది ప్రజలు. అట్లా చెప్తే అర్థం కాదు. వాస్తవం ఎంత అంటే సుమారు 70 కోట్ల మంది ఇవాళ భారతదేశం